శరణ్ శాస్త్రి గారిచే ఎన్నో ఆన్లైన్ ఎగ్జామ్స్ కి టిప్స్ చెప్పించుకున్న ఆన్లైన్ అవధాని ఆది గారిని స్టేజ్ మీదకి వచ్చి శరణ్ శాస్త్రి గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. శరణ్ శాస్త్రి గారి గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. నాకు ఆయన ఫస్ట్ రాసిన ఎగ్జామ్ చూసినప్పుడు అందులో M1 బిట్స్ M2 బిట్స్ అనే మాట వినగానే ఫస్ట్ నేను ఎగ్జామ్ బుక్ ఒకటి ఉంటుందని కనుక్కున్నాను. అది వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని అందులో M1 అంటే ఏమిటి, M2 అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాను. అంటే ఎగ్జామ్ అనేది మార్కుల కోసమే రాయనక్కర్లేదు, ఎగ్జామ్ అనేది మార్కుల కోసమే రాయనక్కర్లేదు, అది అర్థం చేసుకోవాలనే కోరిక పుట్టేలా కూడా రాయొచ్చని ఆన్లైన్ ఎగ్జామ్ స్థాయిని పెంచడం. అంటే ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంతవరకే రాయాలి, ఇంతవరకే అర్థం చేసుకోవాలి. అంటే ఏదో కందుకూరు లాంటి ఒక ఊర్లో అబ్దుల్ కలాం లాంటి ఒక హాస్టల్లో 2 గదులు ఉన్న రూమ్ లో ఒక బుక్ తెచ్చుకొని అర్థం చేసుకొని అది చదివి ఆ రాత్రికి ఆ ఎగ్జైట్మెంట్ తో పడుకోవడమే కాకుండా అలాంటి ఎగ్జామ్ ఇంకొకటి రాయాలని, అలాంటి పని ఇంకొకటి చేయాలని ఆ తపనని రేకెత్తించే స్థాయి స్టూడెంట్. ఎందుకంటే మనం పృథ్వీ గారు రాసిన EMW బుక్ చదివినప్పుడు, రాఘవేంద్ర రాసిన M3 బుక్ చదివినప్పుడు, అలాగే మన కొంపల్లి విష్ణు గారి లాస్ట్ మాటలు, ఇదిగో నేను ఇక్కడ నిలబడి ఆ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను అంటే సబ్మిట్ అనే మాటను వాడడానికి చాలా శక్తి కావాలి. కానీ అలాంటి బటన్ అలవోకగా ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళ చేత ప్రెస్ చేయించి వాళ్ళ స్థాయిని పెంచిన స్టూడెంట్. మనందరం ఎగ్జామ్ రాయగానే చప్పట్లు కొడతాం, ఏడలు వేస్తాం. కానీ మీరెవ్వరూ భయపడకండి, ఆ ఎగ్జామ్ నేను రాస్తాను అనే మాటను వాడడానికి మన శరణ్ శాస్త్రి గారికి ఎన్ని గట్స్ ఉండాలి. ఆ మాటని ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళ చేత ఒప్పించడానికి, ఆ బిట్స్ పెట్టించడానికి ఎంత ధైర్యం ఉండాలి ఒక స్టూడెంట్ గా నాకు తెలుసు. అలాగే NA లాంటి ఎగ్జామ్ లో సర్క్యూట్ల గురించి మనందరం వింటాం, కానీ కష్టపడేవి, కష్టంగా ఉండేవి ప్రాబ్లమ్స్, సులభంగా ఉండేవి ఫార్ములాస్. ఫార్ములా అంటే సూత్రం. అక్కడ స్పేస్ లేదు, అది తీసుకున్నాడు, వాడుకున్నాడు. అంటే చార్మినార్ సందులోకి తీసుకెళ్లి ఒక థియరీ ఎగ్జామ్ రాయమంటే ఎలా రాస్తాడు? అక్కడ బిట్స్ ఎగ్జామ్ రాయటమే చాలా కష్టం. అలాంటిది వాడికి ఒక 100 మార్కులు థియరీ ఎగ్జామ్ ఇచ్చి రాయమంటే అంత ఇరుకు ప్లేసుల్లో ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళ తాలూకు ఇమేజీ, ఆ లెక్చరర్ల తాలూకు అర్థం చేసుకోలేని తనం, ఆ ఎగ్జామ్ పెట్టే వాళ్ళ వ్యాపార విలువలు, ఎగ్జామ్ రాసే వాళ్ళు అర్థం చేసుకోలేని తనం, వీటన్నిటి మధ్యలో కూడా ఒక గొప్ప ఎగ్జామ్ ఇవ్వాలని రాత్రిళ్ళు ఆయన బెడ్ మీద ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు, ఆయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన తల్లిదండ్రులతో కూడా మాట్లాడు. నాకు తెలుసు, మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది నాకు. అందుకే నేను దయచేసి ఇలాంటి ఎగ్జామ్ రాయడానికి రాను. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, ప్రపంచం అంతా పడుకున్నాక ఆయన లేస్తాడు. కందుకూరు మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనం సమాధానం చెప్పలేని బిట్స్ మన మీదకి సంధిస్తాడు. మన రూమ్కి వస్తాడు, మన బెడ్ పక్కన నిలబెడతాడు. 0 మార్క్స్ ఎప్పుడు ఒప్పుకోకు అంటాడు. నేను ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, దోబగుంట్లో ప్రకాశం కాలేజీలో అప్పుడు తినటానికే సరిగా డబ్బులు లేవు, ఆటోకి డబ్బులు పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. రాశాను, కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా ఏదో అసంతృప్తి. కానీ ఆ చివరి మాటలు
10 బిట్లు పెట్టగానే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందా? ఆ మాట వినగానే జేబులో చేతులు పెట్టుకొని తెలియకుండా నాకు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే ఆ మాటలకు కూడా మనిషిని కదిలించగలిగే శక్తి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ప్రకాశం కాలేజీలో ఆన్లైన్ ఎగ్జామ్ రాయటం వల్ల ఆయన ఇక్కడ మిగిలిపోయాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన తేజ శాస్త్రి గారు అండ్ రవితేజ శాస్త్రి గారు నోబెల్ ఆన్లైన్ ఎగ్జామ్ కి నోబెల్ రాయగల మన శరణ్ శాస్త్రి గారు మనందరి మధ్య వెనక బెడ్ మీద అమాయకంగా కూర్చొని ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఈ ఆ ప్రకాశం కాలేజీలో ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం వల్లే ఎందుకు పనికి రాకుండా ఉండిపోయారు. కాబట్టి వీళ్ళు ప్రకాశం కాలేజీలో ఆన్లైన్ ఎగ్జామ్ రాయటం వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం. నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. చూశారు కదండి మన ఆన్లైన్ అవతారి గారు అలా ఓకగా మన శరణ్ శాస్త్రి గారి గురించి ఎలా మాట్లాడారు. ఈ సందర్భంగా మన శరణ్ శాస్త్రి గారిని వేదికపైకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. దీనికి మన ముఖ్య అతిథులు సార్ బ్రైన్ సార్, ఆన్లైన్ అవధాని ఆదే గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. పృథ్వీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవితేజ శాస్త్రి గారిని కూడా, విష్ణు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీ వల్లనే మేము ఆన్లైన్ లో ఇలా సాధించి ఈ స్టేజ్కి వచ్చాం సార్. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం సార్. దుప్పట్టు కట్ చేయండి. Thank you.